This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ సెషన్లో నేనేం చెప్తున్నానంటే మనకి ఒక విండోస్ స్టార్టింగ్ నుంచి ఎలా ఇన్స్టాల్ చేయాలా, ఎలా కాన్ఫిగర్ చేయాలండి. సో ఇదేంటంటే ఒక సెట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి మనకి యాక్చువల్గా. ఎందుకంటే చాలామంది AWS నేర్చుకునే వాళ్ళకి, లేకపోతే డెవాప్స్ నేర్చుకునే వాళ్ళకి కొంచెం విండోస్ లైనెక్స్ నాలెడ్జ్ ఉంది. ఆల్రెడీ లైనెక్స్ మీద కొన్ని వీడియోస్ పెట్టాను, ఇంకా పెడుతూ ఉంటాను కూడా. బట్ అలాగే పనిలో పనిగా విండోస్ కూడా స్టార్ట్ చేద్దాము, మీకు కూడా తెలియని వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో విండోస్ వీడియోస్ కూడా చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఈ రోజు ఈ సెషన్లో ఏంటంటే బేసిక్గా నేను ఫస్ట్ ఏంటంటే నేను అబౌట్ VMware వర్క్ స్టేషన్ గురించి డిస్కస్ చేస్తాను, ఎందుకంటే మీ ల్యాబ్ కావాలి కాబట్టి. సెకండ్ వచ్చి అబౌట్ విండోస్ సర్వర్స్ ఆర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ డిస్కస్ చేద్దాం. థర్డ్ వచ్చి ఇన్స్టాల్ విండోస్ 2016 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, ఇది మన ప్లాన్ అనమాట. సో ఫస్ట్ వచ్చి మనకి ఈ వర్క్ స్టేషన్ అంటే ఏంటండి, ఈ విండోస్ వర్క్ స్టేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్ ప్రాక్టీస్ చేయాలనుకున్నారు, లేదా లైనెక్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు, ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు. మీ దగ్గర ఒక ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉంది. ఓకే, సో ఈ ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉన్నప్పుడు దీన్ని అంతా తీసేసి మళ్ళీ విండోస్ చేయడం లేదా లైనెక్స్ చేయడం అనేది కష్టం కదా. ఎందుకంటే మీరు ఇంకో వేరే వాటిని కూడా వాడుకుంటూ ఉంటారు, చదువుకోవడానికి వాడుకుంటూ ఉంటారు. కాబట్టి అంతా తీసేసి మొత్తం ఫార్మేట్ చేసేయడం కష్టం. కాబట్టి మనకి ఈ VMware వర్క్ స్టేషన్ అనేది ఏంటంటే యాక్చువల్గా ఈ VMware వర్క్ స్టేషన్ అనేది ఏం చేస్తుందంటే, మనకి ఆల్రెడీ ఉన్న మెషిన్ మీద మనం సపరేట్ గా వర్చువల్ మెషిన్స్ రన్ చేసుకునే అవకాశం ఇస్తుంది అనమాట. అంటే ఎలాగుంటుందంటే, మనం ఫస్ట్ ఈ ట్రై VMware వర్క్ స్టేషన్ ప్రో ఉంది కదండి, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. సో మీరు కిందకు వచ్చి వర్క్ స్టేషన్ సారీ, మీకు విండోస్కి ఉంది, లైనెక్స్కి ఉంది, మీరు డౌన్లోడ్ చేయాలి యాక్చువల్గా. ఈ విధంగా డౌన్లోడ్ చూసారా, కింద డౌన్లోడ్ అవుతుంది. నా దగ్గర ఆల్రెడీ ఉంది, సో నేను క్యాన్సిల్ చేస్తాను. మీకు డౌన్లోడ్ అయిపోయినాక ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయడం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. మీరు ఏ EXE ఫైల్ ఇన్స్టాల్ చేయడం తెలిసినా కూడా అక్కడ దాని మీద పోయి డబుల్ క్లిక్ కొట్టడమే ఇన్స్టాల్ అయిపోతుంది. అయితే దీనికి లైసెన్స్ ఉండాలన్నమాట. ఇది ఫ్రీ వర్షన్ కాదు, లైసెన్స్డ్ వర్షన్ యాక్చువల్గా. సో దానికోసం లైసెన్స్ యాక్చువల్గా మీరు కొనాలి, కొంటేనే కుదురుతుంది అనమాట. సో కొన్నిసార్లు ఏం చేస్తారంటే VMware వర్క్ స్టేషన్ కీస్ అని ఇక్కడికి వెళ్తారనమాట. మీ అదృష్టం కొద్దీ కొన్ని కీస్ చాలా మంది పెట్టుంటారు ఇక్కడ, ట్రై చేయండి, పని చేస్తే చేసినట్టు, లేదంటే లేనట్టు అనమాట. సో చూపిస్తాను. ఓకే, సో మీరు కిందకు వచ్చారంటే కీస్ చాలా ఉన్నాయి ఇక్కడ. కిందకు వచ్చి మన 14 కదా, మనకి వర్షన్ 14 ఇక్కడ ఉందన్నమాట. వీటిల్లో ట్రై చేయండి యాక్చువల్గా, డెఫినెట్గా ఒకటి పని చేస్తుంది. ఎలా చేయాలంటారా, నేను ఆల్రెడీ VMware ఇన్స్టాల్ చేస్తున్నాను, మీరు చూసినట్లయితే. సో మీకు వెళ్ళి రన్లోకి వెళ్ళి VMware అని టైప్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. నాకు ఆల్రెడీ కొన్ని మిషన్స్ కూడా ఉన్నాయండి. సో ఇక్కడికి వచ్చి నేను హెల్ప్ అని వచ్చి అబౌట్ VMware వర్క్ స్టేషన్ అడిగితే, సో మీకు క్లియర్గా కనిపిస్తుంది VMware వర్క్ స్టేషన్ 14 Pro అని చెప్పి. ఓకే, సో ఎక్స్పైరేషన్ నో ఎక్స్పైరేషన్, బికాజ్ నేను అక్కడ నుంచి ఒక లైసెన్స్ తీసుకుని ఇన్స్టాల్ చేశాను. నేనేం కొనలేదు లైసెన్స్, అక్కడ ఉండింది, ట్రై చేస్తే పర్చేసింది. కాకపోతే మీకు సపోర్ట్ కోసం ఫోన్ చేస్తే వాళ్ళు చేయరండి, అంతకు మించి ఏం లేదు. VMware వర్క్ స్టేషన్ కోసం సపోర్ట్ కోసం మనం ఫోన్ చేయము ఎనీవే. సో మీరు లైసెన్స్ వాడుకోవచ్చు. ఓకే, సో చాలా మంచిదండి యాక్చువల్గా. సో ఇది ఎలా పనిచేస్తుందంటే, ఆల్రెడీ విండోస్ మీద మీ విండోస్ 10 కానీ విండోస్ 7 మీద ఇది ఇన్స్టాల్ చేసి దీని లోపల కావాలంటే వర్చువల్ మెషిన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది, మనకి మన బేస్ ఆపరేటింగ్ సిస్టమ్ చేంజ్ చేయాల్సిన పని లేదండి. అవునా, అంటే మరి ఇప్పుడు నేను విండోస్ 10 వాడుతున్నాను అనుకోండి, ఇంకా నేను నా యూట్యూబ్ కోసము, నా మూవీస్ కోసము, నా వేరే డేటా కోసం అదే ఉంచవచ్చు. దాని మీద నేను ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి దీన్ని మనం మన ప్రాక్టీస్ కోసం వాడుకుంటాం. దీని ప్రొడక్షన్ లో వాడరండి, బై ది వే, రియల్ టైమ్ లో దీన్ని వాడరు. ఇది ఏంటంటే మనం నేర్చుకోవడానికి పర్పస్ కోసం వాడతాం అనమాట. రియల్ టైమ్ లో వాళ్ళు ఏమంటారంటే ESXi, VMware వర్క్ స్టేషన్ కాదు, VMware ESXi సర్వర్ వాడతారు. దాని మీద కుదిరినప్పుడు ఒక వీడియో చేస్తాను. బట్ రైట్ నౌ మీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నమాట. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినాక నెక్స్ట్ ఏంటంటే మనం ఒక మెషిన్ క్రియేట్ చేయాలా, దానికి మళ్ళీ వద్దాం. ఓకే, ప్రస్తుతానికి నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ అబౌట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మీకు విండోస్ లో చూసినట్లయితే బేసిక్ గా 2 టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే అర్థం ఏంది, మన విండోస్ XP, అంటే దాని ముందు కూడా ఉన్నాయండి, బట్ నేను ఇక్కడ విండోస్ XP ఇక్కడ తీసుకుంటాను. విండోస్ విస్టా,
తర్వాత విండోస్ 7, తర్వాత ఇప్పుడు విండోస్ 10, మధ్యలో 8 ఉందనుకుంటాను, బట్ నేను పెద్ద వాడలేదు. సో మీరు చూసినట్లు అనుకోండి, ఇవన్నీ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే మీ డెస్క్టాప్లో మీ ల్యాప్టాప్లో ఉండేవి వీటిలో ఉంటాయి యాక్చువల్గా. సో చాలా ఎందుకు చెప్తానంటే, చాలా మంది నేను మీకు విండోస్ ఐడియా ఉందా అంటే అవునండి నాకు విండోస్ వచ్చు అంటారు. నేను అడిగినప్పుడు ఏమంటారంటే విండోస్ 10 విండోస్ 7 అంటారు. సో అది క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. దాంతో జాబ్లో పెద్ద అవసరం ఉండదు మీకు. ఎందుకంటే మీరు జాబ్లోకి వెళ్ళినప్పుడు, అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎవ్వరు కూడా మీ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి అడగరు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ 99% వాళ్ళు ఏంటంటే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి అడుగుతారు. సో కాబట్టి సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమున్నాయి? సర్వర్ ఆపరేటింగ్ సిస్టంలో మీకు చాలా 2000 నుంచి ఉందండి, బట్ నేను ఏంటంటే విండోస్ 2003 అంటాను, మళ్ళీ R2 కూడా ఉంది, బట్ డోంట్ వరీ అవన్నీ పాత అయిపోయినాయి. విండోస్ 2008 అన్నమాట. తర్వాత విండోస్ 2012 R2 కూడా ఉంది మనకి. సో లేటెస్ట్గా చూసినైతే మనకి విండోస్ 2016 అండి. ఓకే, సో ఎప్పుడన్నా కూడా మీరు క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ తెలుసున్నా లేకపోయినా కూడా సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ తెలిసి ఉండాలా. ఎందుకంటే మీరు విండోస్ అడ్మిన్ ట్రై చేసారనుకోండి, జాబ్ ట్రై చేసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, నాకురీకి వెళ్తాను చూడండి. నాకురీకి వెళ్ళి సో నేను ఇక్కడ ఏమంటాను, వింటెల్ అడ్మినిస్ట్రేటర్ అని టైప్ చేశాను అనుకోండి. ఓకే, సో సర్చ్ అంటే చూడండి ఇక్కడ వింటెల్ అడ్మినిస్ట్రేటర్ 8 to 10 years, ఇది వచ్చింది సీనియర్ అడ్మినిస్ట్రేటర్ వింటెల్. వింటెల్ అంటే అర్థం ఏంటంటే అండి, బేసిక్గా వింటెల్ అంటే వింటెల్లో విండోస్ ఆన్ ఇంటెల్ ప్లాట్ఫామ్, అంటే విండోస్ సర్వర్స్ ఇంటెల్ అనమాట, ఇంటెల్ ప్రాసెసర్స్ వాడేటట్లు అనమాట, అందుకని వింటెల్ అంటారు బేసిక్గా. సో ఎక్కడన్నా మీరు వింటెల్ చూసారంటే ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఓపెన్ చేశారనుకోండి ఏదైనా వింటెల్ అడ్మినిస్ట్రేటర్ ఈ విధంగా, సో వాళ్ళు డెఫినెట్గా ఏం అడుగుతారంటే మీకు సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐడియా ఉందా అని అడుగుతారు అనమాట. సో చూద్దాం వేరేది ఏమన్నా ఉందేమో. సీనియర్ వింటెల్ అడ్మినిస్ట్రేటర్. సో చూసారా యాక్టివ్ డైరెక్టరీ. ఈ యాక్టివ్ డైరెక్టరీ అనేది నేను తర్వాత రాను వీడియోస్లో క్రియేట్ చేసి పెడతానండి. బట్ ఎనీవే, సో ఈ యాక్టివ్ డైరెక్టరీ అనేది మీద మంచి నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఈ ఫీచర్ ఏంటంటే మీరు సర్వర్ ఆపరేటింగ్ సిస్టంలో మాత్రమే ఇన్స్టాల్ చేయగలరు, ఎక్కడ చేయలేరు. సో మీరు కిందకు వస్తే ఇవన్నీ, కాకపోతే మీరు ఏంటంటే సపరేట్గా వింటెల్ అనేది సపరేట్గా ఒక ఉండదండి. ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ విఎంవేర్ చూసారా, స్టోరేజ్ అడుగుతున్నారు, విఎంవేర్ అడుగుతున్నారు, అన్ని అడుగుతారు అనమాట యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి మీరు వింటెల్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ ఏదైనా అడ్మినిస్ట్రేషన్ పొజిషన్కి వచ్చారనుకోండి, విండోస్ పొజిషన్ అడిగారు అనుకోండి, మీకు కంపల్సరీగా సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ తెలిసి ఉండాలి. సో ఈ వీడియోస్ నేను పెట్టాలనుకున్న వీడియోస్ వల్ల ఏంటంటే మీరు అవన్నీ ప్రాక్టీస్ చేయగలిగితే మీకు బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుందండి. ఎలాగా ఏంటి, ఎలా యూజ్ చేయొచ్చు, వాట్ ఈస్ విండోస్, ఎలా ఇన్స్టాల్ చేయాలా, దాంట్లో ఫార్మేట్ ఎలా చేయాలా, డిస్క్ పార్టిషన్స్ ఎలా చేయాలా, యాక్టివ్ డైరెక్టరీ ఎలా ఇన్స్టాల్ చేయాలా, నేనైతే మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే దీనికి మళ్ళీ మీరు పోయి డబ్బులు స్పెండ్ చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు యాక్చువల్గా. ఎందుకంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మరి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి మీరు ఇన్స్టిట్యూట్కి పోయి నేర్చుకోవాల్సిన పని లేదండి. మీకు చాలా రిసోర్సెస్ బయట ఉన్నాయి. ఆ డబ్బులు దానికంటే మీరు ఏ VMwareకో లేకపోతే స్టోరేజ్కో లేకపోతే AWSకో డెవాప్స్కో దానికి వాడండి. దయచేసి ఆపరేటింగ్ సిస్టమ్ ట్రైనింగ్కి మాత్రం డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం ఇది ఇన్స్టాల్ చేయాలంటే ఎలాగా, పూర్వం మనం ఏం చేసామంటే అందరూ సీడీలు తీసుకొని సీడీలో చేసేవాళ్ళండి. ఇప్పుడు సీడీలు వెళ్ళిపోయినాయి, ఎవరు కూడా సీడీలు యూస్ చేసి చేయరు. సో బేసిక్గా ISO ఫైల్స్ డౌన్లోడ్ చేయాలి. ఎలా చేయాలి అంటే మనకి నేనేమంటానంటే ఇక్కడికి వెళ్ళి గూగుల్కి వెళ్దాం. సో విండోస్ 2006 ISO డౌన్లోడ్ అనండి. ఓకే, సో మీకు ఏంటంటే సైట్ వస్తుంది, లోపలికి వెళ్ళండి. ఓకే, సో అడుగుతుంది అనమాట మీకు అజూర్ కావాలా, ISO కావాలా, వచ్చి మనకి ISO కావాలా, సెలెక్ట్ చేసి కంటిన్యూ వెళ్ళండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. బేసిక్గా ఇవన్నీ ఫిల్ చేసి కంటిన్యూ చేశారంటే అది మీకు ఏంటంటే డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తుంది. యాక్చువల్గా మీరు చూస్తుంటే ఈ విధంగా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఇస్తాను. సో లాంగ్వేజ్ ఇంగ్లీషు.
సో డౌన్లోడ్ ఉంది. ఇప్పుడు నేను డౌన్లోడ్ క్లిక్ చేయండి, కింద డౌన్లోడ్ అవుతుందా? సో నేను క్యాన్సిల్ చేస్తాను, అది డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఫ్రీ డౌన్లోడ్ అండి. అలాగే మిమ్మల్ని ఏమి అకౌంట్ క్రియేట్ చేయాలి ఇది అడగరు, స్ట్రేట్ గా చేసేసుకోవచ్చు. మీకు ఈవెన్ 6 months ఫ్రీగా ఇస్తారండి, లైసెన్స్ లేకుండా పనిచేస్తుంది, 180 days ఎవాల్యుయేషన్ అనమాట. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్నాక నేను ఎక్కడో ఒక ఫోల్డర్ లో పెట్టుకోండి, నేను ఆల్రెడీ పెట్టుకొని ఉన్నాను ఇక్కడ ఫోల్డర్ లో. సో ఇక్కడ OVA ఫైల్స్ లో మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది అనమాట, విండోస్ 2016 సర్వర్ ISO అని చెప్పి. ఓకే, సో 6 GB పెద్ద ఫైల్ అండి యాక్చువల్గా. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను దీన్ని ఇన్స్టాల్ చేయాలి, అంటే దీన్ని యూజ్ చేసుకొని నేను విండోస్ బాక్స్ ఒకటి క్రియేట్ చేయాలి. అది ఎలాగ చేయాలో చూద్దాం. సో నేను VMwareకి వెళ్తాను, అంటే ఆల్రెడీ మీరు VMware ఇన్స్టాల్ చేశారని అనుకుంటున్నానండి దీనివల్ల. సో ఇది చేస్తుంటే మీకు మామూలుగా డిఫాల్ట్ ఇవన్నీ ఉండవండి, ఇవన్నీ ఏంటంటే ఎంటీగా ఉంటాయి మీకు. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఫైల్ అని వచ్చి న్యూ వర్చువల్ మిషన్ అనాలి. ఇక్కడ మీరు న్యూ వర్చువల్ మిషన్ టిపికల్ కాదండి, కస్టమ్ సెలెక్ట్ చేయండి, ఎందుకంటే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ వెళ్ళండి, వెళ్ళినప్పుడు ఇది డిఫాల్ట్సే, నెక్స్ట్ వెళ్ళండి. సో ఇక్కడ అడుగుతుంది మీరు ఇన్స్టాల్ డిస్క్ ఇమేజ్ సెలెక్ట్ చేయొద్దండి, మీరు ఐ విల్ ఇన్స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్, అదే సెలెక్ట్ బై డిఫాల్ట్ ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి, అదే ఉంటుంది. దయచేసి ఇది సెలెక్ట్ చేయొద్దు, ఇది సెలెక్ట్ చేయండి. ఐ విల్ ఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్, మళ్ళీ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ మీకు ఏం కావాలా, మైక్రోసాఫ్ట్ విండోస్ కావాలా, అది కూడా విండోస్ మీరు ఇక్కడ 2016 ఉందనుకోండి, ఓకే మీరు చూసి ఉందిలేండి. ఒకవేళ లేకపోయినా కూడా విండోస్ 2012 సెలెక్షన్, ఒకవేళ ఓల్డ్ వర్షన్ మీరు వర్క్ స్టేషన్ 14 కాకుండా వేరేది ఇన్స్టాల్ చేశారనుకోండి, అప్పుడు 2012 సెలెక్ట్ చేయండి. బట్ ఎనీవే నా రికమెండేషన్ ఏంటంటే 14 ఇన్స్టాల్ చేయండి, విండోస్ 2016 సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ రండి, ఎక్కడ క్రియేట్ చేయాలి. సో నాకేంటంటే డిఫరెంట్ హార్డ్ డ్రైవ్స్ ఉన్నాయండి ఇక్కడ, మీరు మీ దగ్గర కూడా ఇన్ని పార్టిషన్ ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే ఎక్కడైతే ఫ్రీ స్పేస్ అది ఇవ్వండి. నేనేంటంటే నాకు ఇది K డ్రైవ్ ఉంది కదా, ఇది SSD డ్రైవ్ అండి. SSD డ్రైవ్ మంచి స్ట్రాంగ్ డ్రైవ్ అనమాట, అంటే పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. నేను దీని లోపలికి వెళ్ళి ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, క్రియేట్ చేసి విండోస్ సర్వర్ 2016 అంటాను అని దాన్ని ఓపెన్ చేసి ఆ పాత్ కాపీ చేయండి. పాత్ కాపీ చేసి ఈ కింద ఇవ్వండి. ఓకే, పైన పేరు అదే ఇచ్చినా కూడా పర్లేదు, లేదా ఇది కాపీ చేసి ఇక్కడ ఇస్తాను, ఒకే పేరుగా నీట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్. సో ఈ విధంగా మిషన్ పేరు వచ్చి ఈ పైన ఉంది కదా, vCenter, SQLDB, పప్పెట్ సర్వర్, పప్పెట్, ఇట్లాగా దీని పేరు ఏంటంటే విండోస్ సర్వర్ 2016 అండి. సో ఎక్కడ ఉంటుందంటే K డ్రైవ్ లోపల విండోస్ ఈ ఫోల్డర్ లోపల ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ రండి, సో ఇది డిఫాల్ట్ ఇవ్వదేండి, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ రండి, ప్రాసెసర్ అడుగుతుంది అనమాట. ప్రాసెసర్ ఏం చేస్తారు, ఒక ప్రాసెసర్ నేను 2 ఇస్తాను. ఒక పని చేస్తాను, ఇక్కడ బేసిక్ బయాస్ ఇవ్వడం మేలు, బయాస్ UEFI కాదు, బయాస్ ఇవ్వండి. నెక్స్ట్ అండి, ప్రాసెసర్ ఒకటే ఉంది మన దగ్గర, 2 కోర్స్ ఇస్తాను. సో నెక్స్ట్ రండి, ర్యామ్ అడుగుతుందండి. ఇనిషియల్ గా ర్యామ్ 8 GB ఇస్తానండి, అంటే మీ దగ్గర ఫస్ట్ గుర్తు పెట్టుకోండి మీ సిస్టమ్ లో ఎంత ఉంది. మీ సిస్టమ్ లో 8 GB ఉంది అనుకోండి, దాంట్లో సగం ఇవ్వండి, 8 GB ఇవ్వద్దు. 8 GB ఇచ్చారంటే సిస్టమ్ హ్యాంగ్ అయిపోద్ది. ఓకే, మన దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, ఎవరన్నా వచ్చి డబ్బులు ఉన్నాడు అనుకోండి, 100లో ఎంతో కొంత ఇస్తాం, అంతేగాని 100 ఇవ్వంగా, 100 ఇస్తే మీరేమైపోతారు. అలాగే మీ సిస్టమ్, నా సిస్టమ్ 16 GB ర్యామ్ ఉంది, ఇక్కడ 64 GB చూపిస్తుంది, అది మాక్సిమం అనమాట. బట్ నా సిస్టమ్ లో 16 GB ర్యామ్ ఉంది, నేనేం చేస్తాను 8 GB ఇస్తున్నాను. తర్వాత మార్చుకోవచ్చు, ఇన్స్టలేషన్ అంతా అయిపోయినాక మార్చుకోవచ్చు, ఇబ్బంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు నెట్వర్కింగ్ ఉంటుందండి. నెట్వర్కింగ్ యూజ్ బ్రిడ్జ్ నెట్వర్కింగ్ అనండి, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, VMware వర్క్ స్టేషన్ మీద మళ్ళీ మాట్లాడుకోవచ్చు. సో యూజ్ బ్రిడ్జ్ నెట్వర్కింగ్ అని ఇచ్చి నెక్స్ట్ వెళ్ళండి. సో డిఫాల్ట్ ఏది, నెక్స్ట్ వెళ్ళండి. స్కజీ డిఫాల్ట్, నెక్స్ట్ వెళ్ళండి. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వర్చువల్ డిస్క్ అండి, అది కూడా డిఫాల్ట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తారంటే బేసిక్గా 100 GB ఇచ్చేయండి. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే స్టోర్ ద వర్చువల్ డిస్క్ ఇన్ సింగిల్ ఫైల్ ఇవ్వండి, మల్టిపుల్ అవసరం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు దయచేసి ఇది ఉంది కదా ఇక్కడ మీకు, ఇది మాత్రం సెలెక్ట్ చేయొద్దు, ఇది మాత్రం సెలెక్ట్ చేయొద్దు. అంటే ఏం జరుగుతుందంటే యాక్చువల్గా ఇప్పుడు 100 GB ఇచ్చారు కదా, మీరు 100 GB ఇచ్చినా కూడా ఇమీడియట్ గా 100 GB వాడుకోదండి. ఇది క్రెడిట్ కార్డ్ లాగా అనుకోండి, క్రెడిట్ కార్డ్ లో మీకు 1,00,000 రూపాయలు ఇచ్చారంటే ఒకేసారి వాడేస్తారు, అవసరం ఉంటే వాడతారు, వేరే విషయం. బట్ ఎంతకాలం అంతే స్వైప్ చేస్తారు కదా, ఇది కూడా అంతే. ఇప్పుడు నేనేమంటాను, మీరు ఈ స్టోర్ యాజ్ ఎ సింగిల్ ఫైల్ అంటే ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవ్వడానికి ఎంత పడుతుంది, ఒక 15 GB అనుకోండి, అది మాత్రమే తీసుకుంటుంది. అలా కాకుండా ఇది పెట్టారు అనుకోండి, మీరు 100 GB ఇప్పుడే బ్లాక్ చేసి పెడుతుంది. ఓకే, దీని కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ వస్తుంది అది ఇది అంటారు. ఓకే, మన టెస్టింగ్ కోసం కూడా అవసరం లేదు. దయచేసి ఈ అలాకేటెడ్ డిస్క్ నౌ మాత్రం సెలెక్ట్ చేయొద్దు, స్టోరీనే సింగిల్ ఫైల్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్, నెక్స్ట్ అండ్ ఫినిష్ అనండి.
సో మీరు చూసినట్లయితే విండోస్ 2006 సర్వర్ 2016 క్రియేట్ అయిపోయింది. మీరు పవర్ ఆన్ చేస్తే ఏం పని చేయదండి, ఎందుకంటే మనం సిడి పెట్టాలి కదా, అంటే ఐఎస్ఓ మనం డౌన్లోడ్ చేసి పెట్టాలి కదా. దానికి ఏం చేస్తాను, ఎడిట్ వర్చువల్ మెషిన్ సెట్టింగ్స్ అంటాను, ఇది క్లిక్ చేసి సిడి డివిడి సెలెక్ట్ చేస్తాను, యూజ్ ఐఎస్ఓ ఇమేజ్ చూసారా, బ్రౌజ్ ఎక్కడ ఉంది మనకి, నేను 1 DB ఇక్కడ పెట్టినాను. సో కిందకు వస్తే యాక్చువల్గా ఓవిఎఫ్ ఫైల్స్ లోపల ఇక్కడ ఉందన్నమాట. మేము సిడి చేసి పెడతామంటే పెట్టచ్చండి, అది కూడా పని చేస్తుంది, కానీ చాలా టైం పడుతుంది ఇన్స్టాల్ అవ్వడానికి. బట్ అది ఎవరు వాడరు, ఎప్పుడు ఐఎస్ఓ ఫైలే వాడతారు. సో క్లిక్ ఆన్ ఓకే. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇది పవర్ ఆన్ చేద్దాం. సో క్లిక్ ఆన్ పవర్ ఆన్ అంటున్నాను. సో లోడింగ్ ఫైల్స్, ఇది కొంచెం టైం టేకింగ్ సెషన్ అండి, సో కాబట్టి బేర్ విత్ మీ. ఎస్ఎస్డి కాబట్టి తొందరగానే అవ్వాలని నా ప్లాన్ యాక్చువల్గా. అదే మీరు నార్మల్ హార్డ్ డ్రైవ్లో చేశారంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఎస్ఎస్డి ఏంటంటే మీకు పర్ఫార్మెన్స్ చాలా హెవీ ఉంటుంది కాబట్టి వెంటనే అయిపోతుంది. సో లెట్స్ సీ. ఓకే, వచ్చింది. నెక్స్ట్ ఇన్స్టాల్ నౌ. ఒకవేళ మీకు వెయిట్ చేయదలుచుకోకపోతే నెక్స్ట్ అంటే నేను స్టెప్స్ మాత్రం చూడండి, తర్వాత ఏంటంటే నేను పాస్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను, అప్పుడు మీకు వస్తుంది. సో లేదంటే జస్ట్ నెక్స్ట్ వెళ్ళిపోండి. మీరు చూసినట్లయితే 2012లో అయితే మీకు 3 ఉండేవండి యాక్చువల్గా, స్టాండర్డ్, ఎంటర్ప్రైజ్, డేటా సెంటర్ 3 ఉండేవి. కానీ 2016 నుంచి వాళ్ళు ఏం చేశారంటే, సో దాన్ని ఏమంటారు ఇక్కడ, స్టాండర్డ్ ఎవాల్యుయేషన్, స్టాండర్డ్ డెస్క్టాప్ ఎక్స్పీరియన్స్ బేసిక్గా, సో డేటా సెంటర్ ఎవాల్యుయేషన్, డేటాబేస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. కానీ ఇక్కడ ఒక విషయం అండి, జాగ్రత్తగా చూడండి, బ్రాకెట్ లో డెస్క్టాప్ ఎక్స్పీరియన్స్ చూసారా, అది సెలెక్ట్ చేయండి. మీరు పొరపాటున స్టాండర్డ్ ఎవాల్యుయేషన్ ఇది కానీ డేటా సెంటర్ ఎవాల్యుయేషన్ ఇది సెలెక్ట్ చేశారు అనుకోండి, ఏమవుతుందంటే చూడండి కింద చెప్పాడు, ఇట్ డస్ నాట్ ఇన్క్లూడ్ GUI బట్ యూ కెన్ ఫుల్లీ మేనేజ్ ద సర్వర్ లోకలీ యూజింగ్ రిమోట్ పవర్ షెల్ అండ్ అదర్ టూల్స్. అంటే ఏంటంటే లైనక్స్ లాంటి ఎక్స్పీరియన్స్ అండి. లైనక్స్ లో కూడా GUI ఉంటుంది, బట్ మీకు GUI ఉండదు అనమాట. విండోస్ లో GUI లేకుండా చేయడం చాలా ఎక్స్పీరియన్స్ కావాలా, సో అది మీకు అవసరం లేదు. ప్రతి కంపెనీలో మోస్ట్ ప్రాబబ్లీ కంపల్సరీ డెస్క్టాప్ ఎక్స్పీరియన్సే ఉంటుంది. ఓకే, సో ఎందుకంటారా, అందరు యూజర్ని ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ట్రైన్ చేస్తారు, అందరిని GUI కాదు మీరు CLI వాడమంటే వాళ్ళందరూ నేర్చుకునేసరికి 6 నెలల్లో పడుతుంది. 6 నెలల పాటు అన్ని అప్పుడేమో టికెట్స్ అన్ని కూడా ఎక్స్పైర్ అయిపోతాయి. కాబట్టి డెస్క్టాప్ ఎక్స్పీరియన్స్ అనమాట, సెలెక్ట్ చేయండి, నెక్స్ట్ వెళ్ళండి, యాక్సెప్ట్ ద టర్మ్స్, నెక్స్ట్. సో ఇక్కడ మనకి ఇన్స్టాల్ అని ఉంది, కస్టమ్ ఉంది, కస్టమ్ సెలెక్ట్ చేయండి. కస్టమ్ సెలెక్ట్ చేస్తే మీకు మీ 100 GB అనమాట. దీని లోపల మీరు కావాలనుకుంటే పార్టిషన్స్ క్రియేట్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి అవసరం లేదు, నేను తర్వాత మీకు ఎక్స్ట్రా ఎలా యాడ్ చేయాలి, ఎక్స్ట్రా పార్టిషన్స్ అన్ని చూపిస్తాను. ఓకే, మామూలుగా అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కేవలం దీంట్లో 50 GB మాత్రమే నేను ఓఎస్కి వాడుకోవాలనుకోండి, నేనేం చేయొచ్చు, ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ అని క్లిక్ చేసి దాంట్లో నేనేం చేయొచ్చు, 51200 అని చేసి అప్లై అన్నాను అనుకోండి, బేసిక్గా 50 GB వస్తుంది అనమాట. 50 GB దాంట్లో ఓఎస్ సెలెక్ట్ చేసి దీంట్లో ఇన్స్టాల్ చేయండి అని చెప్పొచ్చు యాక్చువల్గా. అందుకని నేను ఏంటంటే మీరు ఫర్దర్గా కూడా తర్వాత దీన్ని యూస్ అన్అలొకేటెడ్ స్పేస్ దాన్ని డ్రైవ్గా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను ఏంటంటే అవసరం లేదు, అంతా ఒకే ఇచ్చేస్తాను. సో డిలీట్ అంటాను, అంత 100 GB కూడా ఓఎస్కే ఇచ్చేస్తాను. ఎందుకంటే మీకు తర్వాత అయిపోతుందండి, 100 GB అనేది నార్మల్. ఒకప్పుడు 50 GB ఉండేది, ఇప్పుడు 100 GB చేసి 2016 100 GB చేయడం మేలు అనమాట, అందుకు. సో నెక్స్ట్. సో మీరు చూసారంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్టార్ట్ అయ్యి మనకి మొత్తం ఫైల్స్ అన్ని కాపీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆ కాపీ అయిన ఫైల్స్ మీకు ఇన్స్టాల్ అవ్వాలి. సో ఈ ఇన్స్టలేషన్స్ కొంచెం టైం పడుతుందండి. సో నేనేం చేస్తానంటే బేసిక్గా మీరు మ్యూట్లో ఉంటాను, మీకు ఓపిక్గా ఉంటే చూడండి, లేదంటే మీరు స్క్రోల్ చేసేయండి. ఓకే.
నా నా సిస్టమ్ కొంచెం ఫాస్ట్గా పోయే ఛాన్స్ ఉందండి, ఎందుకంటే ఎస్ఎస్డి ఉంది కాబట్టి. మీ దగ్గర కొంచెం స్లోగా ఉండొచ్చు, సో మీరు కొంచెం వెయిట్ చేయాలండి. ఓకే, సో ఎస్ఎస్డి ఉంటే బాగానే పనిచేస్తుంది, నార్మల్ హార్డ్ డ్రైవ్ అయితే కొంచెం స్లోగా ఇన్స్టాల్ అవుతుంది, సో మీరు వెయిట్ చేయాలి. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. సో అప్డేట్స్ ఇన్స్టాల్ అవుతున్నాయి. సో మనకి మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోయినాక 2-3 సార్లు రీబూట్ అవుతుందండి, డోంట్ వరీ, అవ్వాలి అట్లే యాక్చువల్గా. తర్వాత ఏంటంటే మనం ఇన్స్టాల్గా కాన్ఫిగర్ చేయాలా. సో లోపలికి వెళ్ళి మనం హోస్ట్ నేమ్ ఎలా కాన్ఫిగర్ చేయాలా, సో ఐపీ అడ్రసింగ్ అంతా మళ్ళీ చెప్తానండి రేపటి క్లాస్లో. ఏంటంటే బేసిక్గా ఎలా ఐపీ అడ్రస్ ఇవ్వాలా ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడతాము. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇన్స్టాలేషన్ అయిపోయినాక బేసిక్గా మనం హోస్ట్ నేమ్ ఎలా చేంజ్ చేయాలి, ఎలా ఇచ్చుకోవాలి, సో నార్మల్గా రియల్ టైంలో ఎలా ఉంటుంది పేర్లు అని కూడా మాట్లాడదాం. రీస్టార్ట్ క్లిక్ చేయండి, రీస్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే అండి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ VMware టూల్స్ ఒకటి ఇన్స్టాల్ చేయాలండి. ఇక్కడికి వచ్చి మనం ఇన్స్టాల్ VMware టూల్స్ అని ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుందంటే మీకు మౌస్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనమాట. నార్మల్గా అయితే కొంచెం మౌస్ కొంచెం చిత్రంగా బిహేవ్ చేస్తుంది, ఎందుకంటే అది లోపల VM రన్ అవుతుంది కాబట్టి. స్మూత్ ఆపరేషన్ కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి ఇన్స్టాల్ VMware టూల్స్ అని చూడాలా. ఇది కంప్లీట్గా అప్ అయినాక చేద్దాము. ఈవెన్ రియల్ టైంలో కూడా వాళ్ళు VMware ESXi కూడా VMware టూల్స్ ఇన్స్టాల్ చేస్తారండి, ఎందుకంటే మనకి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బాగా బిహేవ్ చేస్తుంది అనమాట, అందుకని. సో రీస్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో మళ్ళీ వచ్చినాక మనం ఏం చేద్దామంటే నేను దాంట్లో VMware టూల్స్ ఇన్స్టాల్ చేస్తాను. టూల్స్ చేసినాక మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ మనం కావాల్సిన చేంజెస్ చేసి షట్ డౌన్ చేసేస్తాము, ఎందుకంటే ఇది మెయిన్ కాపీ అండి. VMware లో మనం ఏం చేస్తామంటే దీన్ని కదిలిస్తాం యాక్చువల్గా, ఇది మన మెయిన్ కాపీ. దీని నుంచి కాపీ చేసి అంటే క్లోన్స్ చేసి వాడుకుంటాం. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఇది మెయిన్ది కదా, దీంట్లో ఏమైనా చేంజెస్ చేసామనుకోండి, రేపు పొద్దున ఏమైనా తేడా వచ్చిందనుకోండి, మళ్ళీ అంతా రీఇన్స్టాల్ చేయాలా. అలా కాకుండా క్లోన్స్ అనే ఆప్షన్ ఉందన్నమాట VMware వర్క్ స్టేషన్ లో. అలా వాడుకున్నారు అనుకోండి, మీకు 3 మెషిన్లు కావాలనుకోండి, దాని నుంచే తీసుకోవచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం. ఓకే, పాస్వర్డ్ ఇవ్వండి, మీకు ఏ పాస్వర్డ్ నచ్చితే అది ఇవ్వండి, ఏదైనా గుర్తుపెట్టినట్టు ఆ పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, అప్ అయిపోయింది. సో నెక్స్ట్ మీరు VMware వర్క్ స్టేషన్ లో ఉన్నప్పుడు మీరు లాగిన్ స్క్రీన్ కి పోవాలనుకుంటే బేసిక్ ఇక్కడికి వచ్చి మనకి సెండ్ కంట్రోల్ ఆల్ట్ డెల్ అనొచ్చండి, ఇది ఒక విధానం. ఓకే, లేదనుకుంటే మనకి ఎలా చెప్పొచ్చు, కంట్రోల్ ఆల్ట్ ఇంట్ అంటే కీబోర్డ్ మీద నొక్కితే ఆటోమేటిక్ వెళ్తుంది. కంట్రోల్ ఆల్ట్ డెల్ నొక్కొద్దండి, కంట్రోల్ ఆల్ట్ డెల్ నొక్కారనుకోండి ఏమవుతుందంటే లాక్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. ఓకే, లాగిన్ చేయండి. ఓకే, సో వచ్చేసింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎస్ అని నొక్కండి. ఇప్పుడు దీంట్లో VMware టూల్స్ ఇన్స్టాల్ చేస్తాను. ఎలాగా, ఇక్కడికి వచ్చి సో మీరు లోపలికి వెళ్ళి ఒకసారి లోపలికి వెళ్దాం చూడండి. లోపలికి వెళ్ళి మై కంప్యూటర్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ దిస్ పీసీకి వెళ్ళాం అనుకోండి బేసిక్గా. సో ఇంకా ఏం అసైన్ ఉంది, మన విండోస్ 2016 CD అసైన్ అయింది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు బయటికి రావాలంటే బయటికి రాలేరండి యాక్చువల్గా. ఇట్లా ఉంటుంది అనమాట, కంట్రోల్ ఆల్ట్ నొక్కితే బయటకు వచ్చేస్తారు ఈ విధంగా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ VM ఇన్స్టాల్ VMware టూల్స్ అంటాను.
చూడండి ఇప్పుడు అది తీసేసింది, ఐఎస్ఓ తీసి ఇంకో ఐఎస్ఓ అసైన్ చేస్తుంది ఆటోమేటిక్గా. దాంట్లో VMware టూల్స్ ఉంటాయి అన్నమాట. మన విండోస్ ఐఎస్ఓ తీసేసింది చూడండి, చూసారా VMware టూల్స్ అని వచ్చింది. డబుల్ క్లిక్ కొట్టండి. ఇది కంపల్సరీ అండి, ఇది చేస్తే మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది మీ మౌస్ డ్రైవర్, నెట్వర్క్ డ్రైవర్ అని ఇన్స్టాల్ చేస్తుంది అనమాట అందుకు. ఇక్కడ వెనక వచ్చింది, చూసుకోలేదండి. ఓకే రైట్. నెక్స్ట్ కంప్లీట్గా ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ ఇన్స్టాల్ అనండి. ఇన్స్టాల్ అయిన రీబూట్ చేస్తుంది, రీబూట్ చేయండి. నో ఇష్యూస్. ఇన్స్టాలింగ్ థిన్ ప్రింట్ డ్రైవర్స్, తర్వాత మౌస్ కీబోర్డ్ ఇన్స్టాల్ చేస్తుంది, VMCI డ్రైవర్ అన్ని, అంటే ముఖ్యమైన డ్రైవర్స్ అని ఇన్స్టాల్ చేస్తుందండి. దానివల్ల ఏంటంటే మీకు చాలా నావిగేషన్ చాలా ఈజీ చూడండి. ఇన్స్టాల్ VMX నెక్స్ట్ 3 డ్రైవర్, USB డ్రైవర్, PS2 మౌస్ డ్రైవర్, మెమరీ కంట్రోల్ డ్రైవర్, అన్ని డ్రైవర్స్ కావాల్సి ఇన్స్టాల్ చేస్తుంది. కాబట్టి మీకు మంచి స్క్రీన్ కానీ నీట్గా మెనూవరింగ్ కానీ చాలా ఈజీ అయిపోతుంది. సో అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది. నౌ ఇట్ లాస్ట్ ఫర్ రీస్టార్ట్. ఫినిష్, రీస్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను Ctrl+Alt ఇన్సర్ట్ నొక్కుతాను. Ctrl+Alt ఇన్సర్ట్ అంటే మళ్ళీ వచ్చింది చూడండి. ఓకే, ఇన్సర్ట్ అండి, డెల్ కాదు. లాగిన్ చేయండి. నౌ ఇట్స్ గుడ్. ఇంకోసారి రీబూట్ అవుద్ది అనుకుంటాను, ఎందుకంటే వర్క్ స్టేషన్కి మనం టూల్స్ ఇన్స్టాల్ చేసినా కొన్నిసార్లు అడుగుతుంది రీబూట్ చేయడానికి. చూద్దాం అయినా కూడా. చూసారా ఇట్లా ఇన్స్టాల్ అయ్యి ఉండాలండి. VMware టూల్స్ అని వచ్చింది చూసారా. సో VMware టూల్స్ ఇన్స్టాల్ అయింది, 10.1 వర్షన్ అంతా కూడా. ఓకే గుడ్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని వాడమండి. ఓకే, దీన్ని ఎప్పుడు కూడా దీన్ని చేంజెస్ ఎప్పుడు చేయొద్దు, ఎందుకంటే ఇది మన మెయిన్ ఇమేజ్ అనమాట. నేనేం చేస్తానంటే సింపుల్గా రైట్ క్లిక్, షట్ డౌన్, ఫస్ట్ షట్ డౌన్ చేసేస్తాను. సో మీరు ఇలా షట్ డౌన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఏం కావాలా, నేను ప్రాక్టీస్ చేయడానికి నాకు ఒక మెషిన్ కావాలా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే మళ్ళీ నేను K డ్రైవ్కి వెళ్ళి ఇక్కడ చూడండి మొత్తం ఫైల్స్ అని వచ్చింది చూసారా, VMware సంబంధించిన ఫైల్స్. నేను ఇంకోటి క్రియేట్ చేస్తాను, Windows 1 అనే ఒకటి ఇస్తాను అనమాట. అది ఆ పాత్ కాపీ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేసి చూడండి కేర్ఫుల్గా, విండోస్ సర్వర్ 2016 ఉంది కదా, రైట్ క్లిక్ కొట్టి మేనేజ్ క్లోన్ అంటాను. అంటే దీని కాపీ క్రియేట్ చేయడం, క్లోన్ అనండి. సో ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కరెంట్ స్టేట్ ఆఫ్ ద వర్చువల్ మెషిన్. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ క్లోన్ అనొద్దండి. ఫుల్ క్లోన్ అంటే అర్థం ఏంటంటే దీన్ని కంప్లీట్ గా న్యూ మెషిన్ క్రియేట్ చేస్తాను అనమాట. అంటే 10 GB ఉంది అనుకోండి, 10 GB క్రియేట్ చేస్తుంది కాదనమాట. లింక్డ్ క్లోన్ ఏంటంటే ఉన్న దాని మీద ఒక స్నాప్ షాట్ తీసి దాని మీద మీకు ఇస్తాం. చూడండి, ఏ లింక్డ్ క్లోన్ ఇస్ రెఫరెన్స్ టు ద ఒరిజినల్ మెషిన్ రిక్వైర్స్ లెస్ స్పేస్ స్టోర్ అనమాట. అంటే ఏమవుతుందంటే ఒక స్నాప్ షాట్ క్రియేట్ చేసి దాన్ని మనకి ఇస్తుంది అనమాట. కాబట్టి సో మనకి ఎక్కువగా మనకి స్పేస్ కాదు. అదే మీరు ఫుల్ క్లోన్ ఇచ్చారనుకోండి, ఇది 40 GB ఉంటే మొత్తం 40 GB కన్జ్యూమ్ చేస్తారు, టైం కూడా ఎక్కువ పడుతుంది అనమాట. సో లింక్డ్ క్లోన్ క్రియేట్ చేయండి, సెలెక్ట్ చేయండి, నెక్స్ట్ అనండి. సో ఇక్కడ వచ్చి మనం Windows 1 ఫోల్డర్ నాకు కాపీ చేసాం కదా, అది ఇక్కడ ఇవ్వండి, పేరు కూడా ఇక్కడ ఇవ్వండి Windows 1 అని. ఫినిష్ అనండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి. ప్రిపేరింగ్ క్లోన్ ఆపరేషన్, స్నాప్ షాటింగ్, లింక్డ్ క్లోన్, క్లోజ్ కొడితే ఇక్కడ వచ్చేస్తుంది చూడండి.
సో ఇది మన మెయిన్ మెషిన్, దాని మీద ఆధారపడి ఈ మెషిన్ క్రియేట్ చేసాం. కాబట్టి ఏముందంటే మనం ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే, ఏమన్నా మనం ప్రాక్టీస్ చేయాలంటే ఎప్పుడు కూడా ఈ మెషిన్ స్టార్ట్ చేయకూడదండి. దీని నుంచి క్లోన్ క్రియేట్ చేసుకోండి, దాన్ని చేసుకోండి. ప్లస్ ఏంది, మనం మెమరీ కూడా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇంతకుముందు 8 GB ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను, తొందరగా ఇన్స్టాల్ కావడానికి ఇచ్చాను. ఇప్పుడు 4 GB ఇస్తాను నాకు, ఇచ్చి ఓకే అంటాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. సో మనకి మెయిన్ మెషిన్ అలాగే ఉంటుంది, దాని మీద క్రియేట్ చేసిన కాపీ మెషిన్ స్టార్ట్ అవుతుంది చూడండి. సో ఇది క్లోన్ అనమాట. కాబట్టి ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయడానికి 3 మెషిన్లు అవసరం అనుకోండి. రేపు యాక్టివ్ డైరెక్టరీ డిస్కస్ చేస్తాము నెక్స్ట్ క్లాస్లో, ఆర్ కమింగ్ క్లాసెస్లో, నెక్స్ట్ క్లాస్ కాకపోయినా. అప్పుడు ఏంది, నాకు అట్లీస్ట్ 2 మెషిన్లు కావాలి. ఒకటి వచ్చి యాక్టివ్ డైరెక్టరీ సర్వర్, ఇంకోటి వచ్చి క్లయింట్ ఉంటుంది అనమాట. ఆథెంటికేషన్ అంతా చెక్ చేయాలన్నమాట. దానికోసం 2 మెషిన్లు కావాలా. అటువంటిప్పుడు ఏం చేస్తాను, నేను సింపుల్ గా ఇంకో క్లోన్ క్రియేట్ చేస్తాను, 2 మెషిన్లు అప్ చేసి వాడుకుంటాను, అంతే. ఈజీ అయిపోయిందిగా. సో కంట్రోల్ ఆల్ట్ ఇన్సర్ట్. ఓకే, దట్స్ ఇట్. సో మీరు చూసినట్లయితే సర్వర్ అప్ అయిపోయిందండి. సో ఇప్పుడైతే ఏంటంటే ఏదో ఒక ర్యాండమ్ గా ఒక పేరు అసైన్ అవుతుందండి దీని మీద. సో ఎలాగంటే బేసిక్గా ఇక్కడ లోకల్ సర్వర్కి వచ్చారు అనుకోండి మీరు, ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఉంటాయి అన్నమాట, A to Z డీటెయిల్స్. సో మనం ఏమైనా చేంజెస్ చేయాలంటే, అన్నిటికంటే ఒక తలకాయ నొప్పి అంశం ఉందండి ఇక్కడ. నేనేం చేస్తానంటే ఈ ఐఈ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ ఇది డిజేబుల్ చేయండి, లేకపోతే బ్రౌజర్లో ఇది ఇచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, తలకాయ నొప్పి అనమాట. సో క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ సిస్టమ్ పేరు మార్చాలండి. యాక్చువల్గా సిస్టమ్ పేరు మార్చి ఇంకో పేరు ఏమని ఇవ్వాలా. ఈ ప్రస్తుతానికి సిస్టమ్ పేరు ఏముంది, మీరు ఇక్కడ చూసారంటే చూడండి, కంప్యూటర్ నేమ్ వచ్చి Windows-TK1MD5 ఇచ్చిందనమాట. సో నేను దాన్ని క్లిక్ చేశాను అనుకోండి, యాక్చువల్గా ఇక్కడ అది క్లిక్ చేసి చేంజ్ అనండి. చేంజ్ అని ఏదో ఒక పేరు ఇవ్వండి. మామూలుగా మనకి కంపెనీలో పనిచేసేటప్పుడు ఏమవుతుందంటే పేరుకు ఒక 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 వాల్యూ ఉంటుందండి, అంటే పేరుకి ఒక మీనింగ్ ఉంటుందండి, వాల్యూ కాదు. అంటే పేరుని చూసి చెప్పేసి ఇది ఎక్కడికి అవుతుందని చెప్పి. నేనేంటంటే చూడండి ఎట్లా ఇస్తాను, ఎస్ అంట, స్టార్టింగ్ విత్ ఎస్ అంటాను. ఎస్ అంటే సర్వర్. అదే మన నార్మల్గా మన ల్యాప్టాప్ డెస్క్టాప్ అనుకోండి, వర్క్ స్టేషన్ ఇవ్వండి. ఓకే, సో సర్వర్ అనమాట. ఓకే రైట్. మన డొమైన్ పేరు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ డొమైన్ పేరు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటే మ్యావరిక్ అనుకుంటాను. అంటే మన కంపెనీ పేరు మ్యావరిక్ అనుకోండి, MAV అని ఇస్తాను. అంటే సర్వర్ MAV మ్యావరిక్. ఓకే, సో ఇది ఏ కంట్రీలో ఉంది, ఇండియానా యుఎస్ఏనా. ఇండియా అంటే IN ఇస్తాను, ఇండియా కాబట్టి. అదే యుఎస్ అయితే యుఎస్ ఇచ్చుకోండి, డజంట్ మ్యాటర్, ఇండియా అని ఇస్తాను. ఓకే, ఎక్కడుంది, చెన్నైయా, హైదరాబాదా, పూణేనా, బెంగళూరా. సో నేను చెన్నై తీసుకుంటా ఫర్ ఎగ్జాంపుల్. చెన్నై ఎందుకు తీసుకున్నానంటే యాక్చువల్గా నాకు దాని ఎయిర్పోర్ట్ కోడ్ బాగా గుర్తండి. లేదా పూణే అయితే PNQ అంటే పూణే, లేదా MAE అంటే ఎయిర్పోర్ట్ కోడ్స్ అండి, ఎయిర్పోర్ట్ కోడ్లు అనమాట. MAE అంటే మన చెన్నై ఎయిర్పోర్ట్ కోడ్ వచ్చి MAE అనమాట. సో అదే మనకి పూణే వచ్చి PNQ ఇట్లా. సో హైదరాబాద్ గుర్తులేదు, హైదరాబాద్ బెంగళూరు గుర్తులేదండి ఇది. సో ఎస్ అంటే సర్వరు, MAV అంటే మన డొమైన్ పేరు, IN అంటే ఇండియా, MAE అంటే మన ఉండే సిటీ, మన ఎక్కడైతే ఈ సర్వర్ ఉందో ఆ లొకేషను. తర్వాత ఈ సర్వర్ ఒక యూటిలైజేషన్ ఏంటి అంటే దేనికి వాడతాం, ఏ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఇది వచ్చి మనకి యాక్టివ్ డైరెక్టరీ కోసం అనుకోండి. ఓకే, సో ADC డొమైన్ కంట్రోలర్ 01 అని ఇస్తాను అనమాట. లేదా పూణేలో ఉందనుకోండి, నేను ఏం చేస్తాను సింపుల్గా PNQ యాక్టివ్ డైరెక్టరీ, ADC అంటే యాక్టివ్ డైరెక్టరీ కంట్రోలర్ 01 అని ఇస్తాను. ఇచ్చి క్లిక్ ఆన్ ఓకే అనండి. క్లోజ్, రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది సెట్టింగ్స్ సేవ్ అవడానికి. ఓకే, రీబూటెడ్. వచ్చినాక మన హోస్ట్ నేమ్ చెక్ చేద్దాం, చెక్ చేసి అంతా ఓకేనా అని చెక్ చేద్దాం. ఆ తర్వాత ఇంటర్నెట్కి రీచ్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. ఓకే, సో హోస్ట్ నేమ్ ఎలా చెక్ చేయొచ్చు, సిస్టమ్ మేనేజర్ని చెక్ చేయొచ్చండి. లేదంటే మీకు కమాండ్ ఓపెన్ చేయండి, రైట్ క్లిక్, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి
హోస్ట్ నేమ్ అని టైప్ చేస్తే అక్కడ రావాలి. చూసారా, SMAV INPNQADC01 ఇక్కడ రావచ్చు. ఇక్కడ కావాలి ఇక్కడ చెక్ చేయొచ్చు, చెప్పండి ఏదైనా చేయొచ్చు. ఓకే, సో ఇదండి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మన విండోస్ సర్వర్ని సెటప్ చేసుకోవచ్చు. దాని నుంచి ఒక క్లోన్ క్రియేట్ చేసుకొని మన ల్యాబ్ కోసం యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తానంటే మీకు దీంట్లో డిస్క్లు ఏ విధంగా అడిషనల్ డిస్క్లు మీరు చూసారు అనుకోండి, ప్రస్తుతం మనకు ఒకే డిస్క్ ఉంది, ఏది మన C డ్రైవ్ ఒకటే ఉంది, అదే కదా మనం ఇచ్చింది. ఇక్కడ దిస్ PC వెళ్ళాను అనుకోండి, మీకు C డ్రైవ్ ఒకటే ఉందన్నమాట. సో నేనేం చేస్తాను, ఎక్స్ట్రా నాకు D డ్రైవ్ E డ్రైవ్ కొన్ని డ్రైవ్స్ కావాలనుకోండి, అది ఎలా క్రియేట్ చేసుకోవాలా, ఎలా ఫార్మేట్ చేయాలా, ఎలా యూస్ చేసుకోవాలా అని చెప్పి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు సిస్టమ్ అయిపోయినాక జస్ట్ రైట్ క్లిక్ వచ్చి షట్ డౌన్ చేసేయండి. ఈ విధంగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి 1 by 1 స్లోగా. డైలీ ఒక వీడియో పెట్టాలని డిసైడ్ అయ్యాను విండోస్కి. దీన్ని యూజ్ చేసుకుని మీరు ఏంటంటే విండోస్లో బాగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇన్స్టిట్యూట్కి పోయి మీరంతా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఈజీగా నేర్చుకోవడానికి ట్రై చేస్తాను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే.